బరాక్ ఒబామాది ప్రపంచంలో చాటుగా వెళ్తున్నాడు అనుకోవడానికి లేదు, కానీ హంగామా లేకుండా వెళ్తున్నాడు. ఏదైతే ఒక పక్కన ట్రంప్ టీం తనను దెబ్బ కొట్టడానికి చూస్తోంది, అరెస్ట్ చేయించడానికి చూస్తోంది, అంటే తను బ్రిటన్లో సెటిల్ అవ్వడానికి చూస్తున్నాడన్న ప్రచారం జరుగుతున్నటువంటి వేళ బరాక్ ఒబామా మరొకసారి బ్రిటన్లో కనిపించాడు. ఈ దఫా మాజీ ప్రధానమంత్రి ఎవరైతే రిషి సునక్, భారత మూలాలు ఉన్నటువంటి రిషి సునక్ని కలిశాడు. మొన్ననే కీర్ స్టార్మర్ని కలిశాడు. ఓవరాల్గా చూసుకుంటుంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి మీడియా తన్ని కనిపెట్టి క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా సమాధానం చెప్పలేదు అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది అయింది. ఏదైతే ఇంతకుముందు అమెరికాకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రం ప్రచారంలో చేస్తున్నటువంటిది రాజకీయ శరణార్థిగా ఒబామా బ్రిటన్లో ఉండడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి తన ఆస్తుల్ని అమ్మేసేసి బ్రిటన్లో కొన్నాడు, కొన్ని టోటల్గా బ్రిటన్లో సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్నాడు. అమెరికాలో ఉంటే కనుక ఆల్రెడీ తన మీద పెట్టినటువంటి కేసులు అవి కంటిన్యూ అయ్యి రేపు పొద్దున జైల్లో పెడతారన్నటువంటి ఉద్దేశంతో రిస్క్ తగ్గించుకోవడానికి ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నాడు అన్నటువంటి మాట వినబడుతుంది. ఇది పెద్ద చర్చకి తావిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పకపోవడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఒబామా మాత్రం ఇవ్వటం లేదన్నమాట. అది స్పెషల్.